story time for you. Today we are going to discuss about Kathmandu lesson from 9th class last unit, that is 8th unit, and the theme of the unit is tours and travels. In this unit we have already finished the accidental tourist and also for the returning home. Okay, so Kathmandu here is a holy place and a pavitramaina place anamata, and the writer of the lesson is Vikram Seth. So Vikram Seth is అతను ఇండియా నుంచి చైనా నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు అతను నేపాల్ అండ్ ఇంకా టిబెట్ దాటుకొని వస్తాడనమాట. సో అప్పుడు అలా వచ్చేటప్పుడు అతను కాఠ్మండు విజిట్ చేస్తాడు. సో ఆ ప్లేస్ గురించి అతను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ ఇప్పుడు మనకి లెసన్లో చూపిస్తున్నాడు. సో విల్ గో టు ద లెసన్ నౌ. సో బిఫోర్ గోయింగ్ టు ద లెసన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ some questions related to traveling. Okay, so do you like traveling? I like traveling a lot. సో అంటే యాక్చువల్గా కొంతమందికి ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్స్ అవుతాయి, అంటే కార్ జర్నీ పడదు, కొంతమందికి బస్ జర్నీ పడదు. సో అలా ఇక్కడ విక్రమ్ సేత్ ఉన్నాడు కదా, ద రైటర్ ఆఫ్ ద లెసన్, కాఠ్మండు రైటర్. సో హీ ఎంజాయ్స్ ఇట్ వెరీ మచ్. ఓకే, ఇన్ హిజ్ బుక్ హెవెన్ లేక్ he describes about the journey from China to India and via Tibet and Nepal. ఓకే, సో అతను ఒక బుక్ రాశాడనమాట, హెవెన్ లేక్ అని. అందులోంచి తీసుకోబట్ట ఒక చిన్న పార్ట్ ఇక్కడ మనకి కాఠ్మండు లెసన్. ఓకే, హ్యావ్ యూ హెవర్డ్ ఆఫ్ ప్లేసెస్ లైక్ అజ్మీర్, షరఫ్, మధురై, సారనాథ్, వారణాసి, and these all related to holy places related to India. Okay, why do what do ద సరౌండింగ్స్ ఆఫ్ ఏ హోలీ ప్లేస్ ఇన్ యువర్ సిటీ లుక్స్ లైక్? అంటే ఒకవేళ మనం టెంపుల్కి వెళ్ళినాం అనుకోండి, టెంపుల్ దగ్గర మనకి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, అక్కడ అంబియన్స్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? సో నార్మల్గా మనం ఇక్కడ మన విలేజెస్లో కానీ సిటీస్లో కానీ మనం టెంపుల్కి వెళ్తే అక్కడ పక్కన ఏమంటారు కొబ్బరికాయలు, పువ్వులు, అగరబత్తీలు, లేదంటే దేవుడికి ముడుపు కట్టడానికి రెడ్ కలర్ క్లాత్స్ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఈ కాఠ్మండు టెంపుల్ ఎలా ఉంటుంది, ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటిదో విల్ సీ ఇన్ ద లెసన్ నౌ. Okay, I get a cheap room in the center of town and sleep for hours. The next morning with Mr. Shah's son and nephew, I visit the two temples in Kathmandu that are most sacred to the Hindus and the Buddhists. సో ఇతను అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఒక చీప్గా ఒక రూమ్ తీసుకున్నాడంట. ఎక్కడ అంటే మిడిల్ ఆఫ్ ద టౌన్లో. అండ్ ఇంకా చాలాసేపు అతను పడుకున్నాడు. ద నెక్స్ట్ మార్నింగ్ విత్ మిస్టర్ షాస్ సన్ అండ్ నెఫ్యూ. సో ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అంటే షా అని ఒక అతను ఉంటాడు, వాళ్ళ కొడుకు అండ్ ఇంకా వాళ్ళ అల్లుడు. సో వాళ్ళతో పాటు అతను 2 టెంపుల్స్ విజిట్ చేసిండంట. ఎక్కడ అంటే కాఠ్మండూలో. సో అవి ఇంకా చాలా పవిత్రమైన టెంపుల్స్ అంట. ఎవరికి అంటే హిందూస్కి ఇంకా బుద్ధిస్ట్కి. At Pashupatinath, outside which a sign proclaims entrance for the Hindus only, there is an atmosphere of febrile confusion. Priests, hawkers, devotees, tourists, cows, monkeys, pigeons and dogs roam through the grounds. We offer a few flowers. There are so many worshippers that some people trying to get the priest's attention are elbowed aside by others, pushing their way to the front. సో ఇక్కడ కాఠ్మండూలో అతను విజిట్ చేసిన టెంపుల్ ఏంటిది అంటే పశుపతినాథ్ అనమాట. సో అక్కడ వాళ్ళు అంటే లోపలికి వెళ్ళే ముందు అక్కడ పక్కన ఒక ఎంట్రన్స్ దగ్గర వాళ్ళకి ఏం రాసి ఉంది అంటే ఆ ఎంట్రన్స్ ఓన్లీ ఫర్ హిందూస్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, ఇది చాలా సేక్రెడ్ టెంపుల్ ఎవరికి అంటే హిందూస్ ఇంకా బుద్ధిస్ట్కి. సో ఇక్కడ వాళ్ళకి ఏం రాసి పెట్టారు అంటే ఓన్లీ ఎంట్రన్స్ హిందూస్కి మాత్రమే అని. దెర్ ఈస్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెబ్రైల్ కన్ఫ్యూజన్. సో ఇంకా అక్కడ అంతా ఎలా ఉంది అంటే చాలా గందరగోళంగా, లోపలికి వెళ్ళాలి అని ఒక ఎగ్జైట్మెంట్, అలాంటి ఒక అట్మాస్ఫియర్ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓన్లీ ద వే ఎంట్రన్స్ ఫర్ హిందూస్ ఇట్ సెల్ఫ్. ప్రీస్ట్, హాకర్స్, డివోటీస్, టూరిస్ట్, కౌస్, మంకీస్, పిజన్స్ అండ్ డాగ్స్ రోమ్ త్రూ ద గ్రౌండ్స్. సో అక్కడ చాలా అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కడికైనా టెంపుల్స్కి విజిట్ చేస్తే అక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది కదా. సో ఆ ప్లేస్లో అంటే అది గ్రౌండ్ లాగా ఉంటుంది కదా. సో వాళ్ళందరూ అక్కడ తిరుగుతూ ఉన్నారంట. ఎవరు? పూజారులు. హాకర్స్ అంటే అక్కడ బండ్లు తోలుకునే వాళ్ళు ఉంటారు కదా, అమ్మేవి లైక్ చైన్స్, దారాలు, పసుపు, కుంకుమ ఇలాంటివి. డివోటీస్, భక్తులు. టూరిస్ట్ అక్కడికి వచ్చిన వాళ్ళు. కౌస్, మంకీస్ వీళ్ళందరూ అక్కడ తిరుగుతూ చాలా హరీబరీగా ఉన్నారంట. వి ఆఫర్ ఎ ఫ్యూ ఫ్లవర్స్. సో అక్కడ వాళ్ళు కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నారు. దెర్ ఆర్ సో మెనీ వర్షిపర్స్ దట్ సమ్ పీపుల్ ట్రైంగ్ టు గెట్ ద ప్రీస్ట్ అటెన్షన్స్ ఆర్ ఎల్బోడ్ అసైడ్ బై ద అదర్స్ పుషింగ్ దేర్ వే టు ద ఫ్రంట్. సో ఇంకా వీళ్ళు కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ పూజారి కోసం వెయిట్ చేస్తున్నారంట. మా టర్న్ ఎప్పుడు వస్తుంది అని ఎల్బోస్ మనం ఇలా
ఎప్పుడైనా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా చేతులు జోడించుకొని ఉంటాం కదా, సో ఎల్బోస్ అనేవి ఇలా స్ట్రైట్ గా ఉంటాయి. దాంతో మనం పక్కన ఉన్న వాళ్ళని తోసేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అందరు వర్షిపర్స్ కూడా అదే చేస్తున్నారు అనమాట. A princess of the Nepalese royal house appears. సో ఇంకా అక్కడికి ఎవరు వచ్చిర్రు అని అంటే, ఇది టెంపుల్ ఉన్నది ఎక్కడ, నేపాల్లో. సో ఇక్కడికి ఎవరు వచ్చిర్రు అక్కడికి అంటే, నేపాల్ ప్రిన్సెస్ ఆమె వచ్చింది అక్కడికి. ఎవ్రీ వన్ బోస్ అండ్ మేక్స్ వే. సో ఆమె రాగానే అందరూ ఇలా వంగి ఆమెకు దండం పెట్టి పక్కన జరిపోతూ ఉన్నారనమాట. బై ద మెయిన్ గేట్. సో ఆమె ఎలా వచ్చింది, మెయిన్ గేట్ త్రూ వచ్చింది. A party of a saffron-clad Westerners struggle for permission to enter. The policeman is not convinced that they are the Hindus. Only the Hindus are allowed to enter the temple. సో ఇక్కడ ఆమె వచ్చింది కదా, సో ఆమెకి అందరు పక్క అంటే ఆమెకి ఇలా వంగి దండం పెట్టి పక్కన జరిపోతూ ఉన్నారు కదా. సో పార్టీ ఆఫ్ సాఫ్రాన్ క్లాడ్ వెస్టర్నర్స్ అంటే ఇక్కడ కొంతమంది ఒక క్రౌడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వచ్చిర్రు అనమాట. వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు అంటే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఓకే, సో లోపలికి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ వాళ్ళు ఎవరు, వెస్టర్నర్స్ అంటే ఫారినర్స్ అనమాట. సో ఇక్కడ ద పోలీస్ మ్యాన్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ దట్ దే ఆర్ ద హిందూస్. సో ఇక్కడ ఎవరికి వాళ్ళకి అంటే ఎంట్రన్స్ లో మనకి రాసి పెట్టి ఉండే కదా, ఓన్లీ హిందూస్ కి మాత్రమే ఈ ఎంట్రన్స్ అని. సో పోలీస్ వాళ్ళు వాళ్ళని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, కన్విన్స్ అవ్వట్లేదు అనమాట. ఓన్లీ ద హిందూస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ద టెంపుల్. సో చెప్తున్నారు ఇది ఓన్లీ హిందూస్ కి మాత్రమే అని. A fight breaks out between two monkeys. One chases the other, who jumps onto a Shivalinga, then runs screaming around the temples and down to the river, the holy Bhagmati that flows below. సో ఇక్కడ పోలీస్ అతను వాళ్ళని లోపలికి వెళ్ళడానికి కన్విన్స్ అవ్వట్లేదు. సో అప్పుడే అక్కడ టూ మంకీస్ రెండు ఫైట్ చేసుకుంటూ ఉన్నాయి అనమాట. ఒకదాన్ని ఒకటి చేస్ చేస్తూ ఒక మంకీ ఏం చేసిందంటే అక్కడ ఉన్న శివలింగ పైకి అంటే దేవుడి పైకి జంప్ చేసి అక్కడ నుంచి చాలా గట్టిగా ఆడుచుకుంటూ అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని అక్కడ ఉన్న రివర్ కి అక్కడికి వెళ్తుంది అనమాట. అది ఏం రివర్ అంటే ద హోలీ బాగ్మతి. ఓకే, బాగ్మతి రివర్ అనమాట అది. A corpse is being cremated on its banks. Washerwomen are at their work and children bath. From a balcony, a basket of flowers and leaves, old offerings now wilted, is dropped into the river. A small shrine half protrudes from the stone platform on the river bank. When it emerges fully, the goddess inside will escape, and the evil period of the Kali Yuga will end on the earth. So a corpse is being cremated on its banks. బ్యాంక్స్ అంటే ఇక్కడ నది ఒడ్డు అనమాట. కాప్స్ అంటే శవాలు, ఓకే, చనిపోయిన వారు ఉంటారు కదా వాళ్ళని. క్రిమేటెడ్ అంటే దహనం చేయడం అనమాట. సో ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్, యాక్చువల్లీ దిస్ పిక్చర్ ఈస్ షోయింగ్ పశుపతినాథ్ టెంపుల్. సో ఇక్కడ ఈ రివర్ ఉంది కదా, దీని ఒడ్డున ఇక్కడ చనిపోయిన వాళ్ళని దహనం చేస్తారనమాట. సో అక్కడే వాషర్ ఉమెన్ ఆర్ ఎట్ దేర్ వర్క్ అంటే బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ పిల్లలు అక్కడ స్నానాలు చేయడం, స్విమ్మింగ్ చేయడం వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. Okay, from a balcony, a basket of flowers and leaves, old offerings not wilted, is dropped into the river. సో ఇక్కడ అంటే చనిపోయిన వాళ్ళని ఆ నదీ తీరంలో దహనం చేస్తూ ఉన్నారు. సో అక్కడ బట్టలు ఉతికే వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు, చిల్డ్రన్ ఇంకా స్నానాలు స్విమ్మింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో అక్కడ బాల్కనీ నుంచి ఫ్లవర్స్ ఇంకా ఆకులు పడుతూ ఉన్నాయి అనమాట. అవి ఎలా ఉన్నాయి అంటే వాడిపోయి ఉన్నాయి అనమాట. ఓకే, సో సి ఫ్రమ్ ఏ బాల్కనీ ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్, ఓల్డ్ ఆఫరింగ్స్ నౌ విల్టెడ్, ఈస్ డ్రాప్డ్ ఇన్ టు ద రివర్. సో పైనుంచి, ఓకే, పైనుంచి వాడిపోయిన ఆకులు పువ్వులు దేవుడికి ఏదైతే మనం సమర్పిస్తామో ముందు రోజులు అవి వాడిపోతాయి కదా. సో ఆ రోజు అవన్నీ తీసేసి అవన్నీ ఎక్కడ డ్రాప్ చేస్తున్నారు అంటే రివర్ లో డ్రాప్ చేస్తున్నారు అనమాట. A small shrine half protrudes from the stone platform on the river bank. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ పిక్చర్ లో, ఓకే, ఇది రివర్ అనుకోండి. ఈ రివర్ పక్కన అంటే ఇది తీరమే కదా. సో ఇక్కడ నుంచి ఒకటి ఇలా బయటికి వచ్చినట్టుగా ఒక టెంపుల్ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. When it emerges fully, the goddess inside will escape and the evil period of the Kali Yuga will end on the earth. సో మనకి 4 యుగాలు ఉన్నాయి కదా. సో 4 యుగాల్లో కలియుగంలో ఇది ఎండ్ అయిపోతుంది అని అనుకుంటాం కదా. సో ఇది ఎప్పుడైతే ఈ టెంపుల్ మొత్తంగా బయటికి వచ్చేస్తుందో ఆ లోపల ఉన్న గాడెస్ మాయమైపోతుంది అంట, ఆ దేవత మాయమైపోతుంది. సో అప్పుడు కలియుగ అనేది అంతమైపోతుంది అని అర్థం అనమాట ఇక్కడ. సో ఇప్పటి వరకు ఈ రైటర్ ఎక్కడున్నాడు అంటే పశుపతినాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడు అంటే బుద్ధిస్ట్ ఉంటది కదా బౌద్ధనాథ స్తూప అని,
అక్కడికి వెళ్ళిండు అనమాట. సో అక్కడ ఎలా ఉంది అతని ఎక్స్పీరియన్స్, హీ విల్ షేర్ ఇట్ నౌ. At the Bauddhanath Stupa, the Buddhist shrine of Kathmandu, there is, in contrast, a sense of stillness. Stillness అంటే సైలెన్స్ అనమాట. సో ఇప్పటి వరకు అతను ఉన్న ఏమంటారు ఆ టెంపుల్, కాఠ్మండూలో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ ఏదైతే ఉందో అది చాలా క్రౌడ్గా ఉండే అనమాట. అండ్ ఇక అక్కడ చాలా హరీబరీగా ఉండే, చాలా అందరు గ్రౌండ్ పైన ఇలా తిరుగుతూ ఉండే అంతా ఉండే అనమాట. సో ఇక్కడ ఎలా ఉంది అని అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. దానికి టోటల్ క్వైట్ ఆపోజిట్, అంటే క్వైట్ కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ అనమాట, కాంట్రాస్ట్గా ఉంది అని అర్థం. ఓకే, ఇట్స్ ఇమ్మెన్స్ వైట్ డోమ్ ఈజ్ రింగ్డ్ బై ఏ రోడ్. సో ఇంకా ఇమ్మెన్స్ అంటే హ్యూజ్ అనమాట, లార్జ్. వైట్ డోమ్ అంటే చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో మనకి ఈ వైట్ రౌండ్ కలర్ది ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం డోమ్ అంటాం. ఓకే, సో ఇది ఏమైంది అని అంటే ఇక్కడ ఉన్న దాన్ని రౌండ్గా చుట్టేసింది అనమాట. సో ఇది వీళ్ళు తిరుగుతున్నారు కదా, దీన్ని మనం రోడ్ అంటున్నాం. సో దానికి ఎలా ఉంది అంటే ఇది రింగ్ వేసినట్టు రౌండ్గా ఉందన్నమాట, దాన్ని మనం రౌండ్ డోమ్ అంటున్నాం ఇక్కడ. ఓకే, స్మాల్ షాప్స్ స్టాండ్ ఆన్ ఇట్స్ అవుటర్ ఎడ్జ్. సో ఇంకా దీనికి బయట చుట్టుపక్కల అంతా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అనమాట. వీ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ హియర్. సీ, ఇదంతా డోమ్, లోపలికి తిరగడానికి ప్లేస్. సో ఇక్కడ అంతా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అనమాట. మెనీ ఆఫ్ దీస్ ఆర్ ఓన్డ్ బై టిబెటన్ ఇమిగ్రెంట్స్. సో ఈ షాప్స్ అన్ని ఎవరు ఓన్ చేస్తున్నారు అంటే టిబెటియన్స్ అనమాట. సో వాళ్ళు ఇమిగ్రెంట్స్ అంటే బయట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని మనము ఇమిగ్రెంట్స్ అంటాం. లైక్ ఎన్ఆర్ఐస్, మన ఇండియాలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి సెటిల్ అవుతే వాళ్ళని మనం ఎన్ఆర్ఐస్ అంటాం కదా. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచో వచ్చి టిబెట్లో సెటిల్ అయిన వాళ్ళని మనం టిబెటన్ ఇమిగ్రెంట్స్ అంటాం. సో ఈ షాప్స్ అన్ని ఎవరు ఓన్ చేస్తున్నారు? టిబెటియన్స్ ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏవేవి దొరుకుతాయి అంటే ఫెల్ట్ బ్యాగ్స్, టిబెటన్ ప్రింట్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఇక్కడ మనము కొనుక్కోవచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడ అస్సలు క్రౌడ్ అనేది ఉండదు. సో మనం అదే పశుపతినాథ్ టెంపుల్ దగ్గర చూసుకుంటే అది హిందూస్కి. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఇద్దరికే అని చెప్పింది కదా సేక్రెడ్ కాఠ్మండు, ఎవరికి అంటే హిందూస్ ఇంకా బుద్ధిస్ట్. సో పశుపతినాథ్ టెంపుల్ ఎవరికి ఎంట్రన్స్ లోపలికి అంటే ఓన్లీ హిందూస్. సో ఇక్కడ బౌద్ధనాథ్ టెంపుల్ దగ్గర అసలు క్రౌడ్ అనేది ఉండదు, చాలా సైలెంట్ గా ఉంటది అని చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ రైటర్ మనకి. దెర్ ఆర్ నో క్రౌడ్స్, దిస్ ఈస్ ఎ హెవెన్ ఆఫ్ క్వైట్నెస్ ఇన్ ద బిజీ స్ట్రీట్స్ అరౌండ్. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు, పశుపతినాథ్ దగ్గర చాలా క్రౌడ్ ఉండే, సో అసలు ఇక్కడ క్రౌడే లేదు. అండ్ హెవెన్ అంటే ఇక్కడ లైక్ సైలెంట్ అనమాట. సో హెవెన్ అంటే సేఫ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ చుట్టుపక్కల స్ట్రీట్స్ అన్ని చాలా హెవీగా క్రౌడ్గా ఉన్నా కూడా ఈ స్ట్రీట్ అనేది చాలా క్వైట్గా, అంటే ఒక పీస్ ఆఫ్ కామ్నెస్ అనేది ఇక్కడ దొరుకుతుంది అని చెప్తున్నాడు అనమాట. Kathmandu is vivid, mercenary, religious, with smart shrines to flower-adorned deities along the narrowest and busiest streets, with fruit sellers, flute sellers, hawkers of postcards, shops selling Western cosmetics, film rolls and chocolate, or copper utensils and Nepalese antiques. Film songs blare out from the radios, car horns sound, bicycle bell rings, stray cows low questioningly at motorcycles, vendors shout out their waves. I indulge myself mindlessly, buy a bar of marzipan, a corn on the cob roasted in a charcoal brazier on the pavement, rubbed with salt, chili powder and lemon. A couple of love story comics and even a Reader's Digest. All this I wash down with Coca-Cola and nose eating orange drink and feel much the better for it. So first we will see the meanings. Mercenary అని అంటే ఏంటిది అంటే ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్ మేకింగ్ మనీ. ఓకే, సో అక్కడ ఉన్న ఏదైనా సరే దాన్ని మనం ఒక బేస్ చేసుకుని దానిపైన మనీ సంపాదించడం. ఓకే, రిలీజియస్ అంటే వి ఆల్ నో, లైక్ హిందూ రిలీజియన్, ముస్లిం రిలీజియన్, క్రిస్టియానిటీ, లైక్ దట్. ఓకే, డైటీస్ అంటే ఇక్కడ అడౌండ్ డైటీస్ అలాంగ్ ద నారోయెస్ట్ అండ్ బిజియెస్ట్ స్ట్రీట్స్. డైటీస్ అంటే లైక్ డివోటీస్ అనమాట. ష్రైన్స్ అంటే టెంపుల్స్, వి ఆల్ నో దిస్. వివిడ్ అంటే ఏంటిది అని, సో వివిడ్ అంటే ఏంటిది అంటే వివిడ్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ ఇన్ ద మైండ్ అనమాట. సో మనం ఏదైనా అనుకుంటాం కదా దాన్ని వివిడ్ అంటాం. సో కాఠ్మండు అనేది ఎలాంటి ప్లేస్ అని అంటే ఒక వివిడ్ అంటే అక్కడికి వెళ్తే మనకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ మెర్సినరీ అంటే అక్కడికి వెళ్తే మనం ఏదైనా ఒక ఉపాధి చేసుకోవచ్చు, అంటే లైక్ మనము
ఏం లేకపోయినా ఏదైనా చేసి మనీ సంపాదించవచ్చు. అండ్ రిలీజియస్, మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన రిలీజియన్ని మనం అంటే ఫీల్ అవ్వచ్చు. లైక్ అంటే మనకి దేవుడి పైన భక్తి అనేది అలాంటిది వస్తుంది అనమాట. సో అక్కడ ఉన్న అంటే ష్రైన్స్ లో, అంటే చిన్న చిన్న టెంపుల్స్ లో ఉన్న దేవతలకి అక్కడ ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చి చాలా బిజీగా ఉంటున్న ఒక స్ట్రీట్ అనమాట అది. ఓకే, సో with the fruit sellers, hawkers of postcards, shop selling western cosmetics. సో ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళ స్ట్రీట్ లో అంటే చాలా బిజీగా ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరు అని అంటే ఫ్రూట్ సెల్లర్స్, హాకర్స్ ఆఫ్ పోస్ట్ కార్డ్స్, అంటే కార్డ్స్ అమ్ముతారు కదా తిరుగుతూ మోటార్ సైకిల్ పైన, అలా అనమాట. షాప్స్ సెల్లింగ్ వెస్టర్న్ కాస్మెటిక్స్, సో కాస్మెటిక్స్ అమ్మే వాళ్ళు, ఫిలిం రోల్స్ అండ్ చాక్లెట్ ఆర్ కాపర్ యుటెన్సిల్స్ అండ్ నేపాలీస్ యాంటిక్స్ అనమాట. సో ఇది కాఠ్మండు బేస్డ్ ఆన్ నేపాల్ టెంపుల్ కదా. సో నేపాల్లో ఉంటే ఇంపార్టెంట్ లైక్ ఏన్షియంట్, మనకి ఏమైనా పాతకాలపు పురాణంవి ఉంటాయి కదా, సో అలాంటివి అమ్ముతున్నారు అనమాట అక్కడ. ఓకే, సో ఫిలిం సాంగ్స్ బ్లేర్ అవుట్ ఫ్రమ్ ద రేడియోస్, కార్ హార్న్ సౌండ్స్, bicycle bell rings, stray cows low questioningly at motorcycles, vendors shout out their wares. సో ఇక్కడ ఇదంతా అవుతుంది. సో ఇంకా ప్లేస్ ఎలా ఉంది అంటే చాలా బిజీగా ఉంటుంది అని చెప్పిన కదా. సో అక్కడ ఉన్న రేడియోస్ లోంచి సాంగ్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఇంకా కార్ సౌండ్స్. ఓకే, రోడ్ పైన ఉన్నాం కాబట్టి కార్ సౌండ్స్ వస్తాయి. సో పిల్లలు ఎవరైనా సైకిల్ పైన వెళ్తూ ఉంటే బెల్ రింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ స్ట్రే కౌస్ అంటే మనం కొన్ని విలేజెస్ లో కూడా చూడొచ్చు, మనము ఆవుల్ని దేవుడికి వదిలేస్తూ ఉంటాం. సో అవి వచ్చే పోయే వెహికల్స్ ని చూస్తూ ఉన్నాయి అనమాట, అంటే రోడ్ క్రాస్ చేయడానికి. అండ్ ఇంకా వెండర్స్ షౌట్ అవుట్ దేర్ వేర్స్. సో ఇంకా అక్కడ బట్టలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అంటే ఇప్పుడు మనం లైక్ షాపింగ్ ఏరియాకి వెళ్ళినప్పుడు మా షాప్ కి రండి అని అడుగుతారు కదా. సో అలాగే ఇక్కడ వాళ్ళు కూడా అరుస్తూ ఉన్నారనమాట. I indulge myself mindlessly, buy a bar of marzipan, a corn on the cob roasted in a chocolate brazier on the pavement, rubbed with salt, chili powder and lemon, a couple of love story comics and even a Reader's Digest. సో ఐ ఇండల్జ్ మై సెల్ఫ్ మైండ్లెస్లీ అంటే అతనికి తెలియకుండానే అతను చాలా ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ కి మునిగిపోయింది అనమాట. ఇండల్జ్ మీన్స్ లివింగ్ అవర్ సెల్ఫ్ ఎంజాయబుల్లీ, హ్యాపీలీ. ఓకే, సో అతను ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అతనికే తెలియకుండా అంత ఎంజాయింగ్ గా, అతను ఎంటర్టైనింగ్ గా అతను ఉన్నాడు, హ్యాపీగా అతను ఉన్నాడు అనమాట. సో అప్పుడు అతను ఏం చేసిండు అంటే బై ఏ బార్ ఆఫ్ మర్జిపాన్. ఓకే, మర్జిపాన్ అంటే ఒక స్వీట్ అనమాట. అది దేంతో చేస్తారు అంటే బాదాంతో, ఆల్మండ్ తో చేస్తారు, అది గ్రేట్ చేసి. సో ఎ కార్న్ ఆన్ ద కాప్ రోస్టెడ్ ఆన్ ఎ చార్కోల్ బ్రేజియర్ అంటే కట్టెల పొయ్యి. ఓకే, ఆన్ ద పేవ్మెంట్. సో అతను ఈ మర్జిపాన్ అనేది తీసుకుంటూ, అండ్ ఇంకా అతను ఏం తీసుకుండు అంటే మొక్కజొన్నలు ఉంటాయి కదా, సో అది అనమాట. ఎక్కడ తీసుకుండు అంటే అక్కడ రోడ్ పైన పేవ్మెంట్ ఉంటుంది కదా, సో అక్కడ కట్టెల పొయ్యి పైన కాల్చి, అదే బొగ్గుల పైన కాల్చి దాన్ని సాల్ట్ అండ్ చిల్లీతో, లెమన్తో ఇట్లా రుద్ది ఇస్తున్నారు అన్నమాట. సో చాలా వాటికి మనం కూడా అవి తింటాం, బయట కొనుక్కొని మరీ తింటాం. ఇప్పుడైతే ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయి. ఆ విలేజెస్ లో అయితే మనం పంటలు వేసుకుంటాం, మొక్కజొన్న పంట. సో అక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. సిటీస్ లో అయితే మనము అది కొనుక్కొని మరీ తింటారు చాలా మంది. వింటర్ లో ఎక్కువ దొరుకుతుంది. A couple of love story comics and even a Reader's Digest. సో ఇక్కడ సి హియర్ వాష్ డౌన్ అంటే మీనింగ్ ఏంటిది అంటే టు డ్రింక్ సంథింగ్ ఆఫ్టర్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ టు యువర్ మౌత్. ఓకే, మనం ఏదైనా నోట్లో పెట్టుకున్న తర్వాత దాన్ని అంటే మనం తినేస్తాం, తిన్నది కొంచెం మంచిగా డైజెస్ట్ అవ్వడానికి నార్మల్ గా మనం ఏదైనా డ్రింక్ తీసుకుంటాం. సో ఇక్కడ వాష్ డౌన్ కి మీనింగ్ ఏంటిది అని అంటే టు డ్రింక్ సంథింగ్ ఆఫ్టర్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ టు అవర్ మౌత్. సో సి హియర్, సో ఇతను ఆ పేమెంట్ పైన కార్న్ ఇంకా మర్జిపాన్ తీసుకున్న తర్వాత ఇంకా అతను ఏం కొనుక్కున్నాడు అంటే ఒక కామిక్ బుక్ కొనుక్కున్నాడు అనమాట, లవ్ స్టోరీ అని ఒక కామిక్ బుక్. ఓకే, అండ్ తర్వాత రీడర్స్ డైజెస్ట్ అని ఇంకొక బుక్ కూడా తీసుకున్నాడు, మ్యాగజైన్ అతను. ఆల్ దిస్ ఐ వాష్ డౌన్ విత్ కోకా-కోలా. సో ఇతను ఇవన్నీ తిన్నాడు కదా. సో నార్మల్ గా మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా హెవీగా తిన్న తర్వాత మనం ఏం చేస్తాం, అది బాగా డైజెస్ట్ అవ్వడానికి మనం ఏదైనా డ్రింక్ తీసుకుంటాం కదా. సో ఇతను కూడా అవన్నీ తిన్న తర్వాత ఒక కోకా-కోలా అనేది తీసుకున్నాడు అనమాట. అండ్ నాజ్ ఈటింగ్ ఆరెంజ్ డ్రింక్ అండ్ ఫీల్ మచ్ ద బెటర్ ఫర్ ఈట్. సో నాజ్ ఈటింగ్ అంటే సిక్నింగ్ అనమాట, అంటే కొంచెం ఇలా మనం నీరస పడిపోయినట్టు, అంటే హెవీగా తిన్న తర్వాత మనకి వెళ్ళి అంటే నడవడానికి అలా ఓపిక ఉండదు కదా. సో అలా అనమాట. కోకా-కోలా తర్వాత అతను ఆరెంజ్ డ్రింక్ కూడా తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత అతనికి చాలా బెటర్ గా ఫీల్ అయింది అని అర్థం ఇక్కడ. ఐ కన్సిడర్ వాట్ రూట్ ఐ షుడ్ టేక్ బ్యాక్ హోమ్.
If I were propelled by enthusiasm for travel per se, I would go by bus and train to Patna, then sail up the Ganges past Benares to Allahabad, then up the Yamuna past Agra to Delhi. But I'm very exhausted and homesick. Today is the last day of August. Go home, I tell myself. Move directly towards home. I enter the Nepal Airlines office and buy a ticket for tomorrow's flight. సో ఇదంతా అయిపోయింది. అతను పశుపతినాథ్ టెంపుల్ వెళ్ళిండు అండ్ ఇంకా బౌద్ధనాథ్ స్తూపాకి కూడా అతను వెళ్ళిండు. అక్కడ బాగా ఎంజాయ్ చేసిండు. అండ్ ఇంకా అతను ఏం అంటే ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఏ రూట్ ని నేను ఎంచుకోవాలి అని అతనికి అర్థం అవ్వట్లేదు అనమాట. ఐ కన్సిడర్ వాట్ రూట్ ఐ షుడ్ టేక్ బ్యాక్ హోమ్. సో ఇంటికి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి నేను ఏ రూట్ ని తీసుకోవాలి అని. ఇఫ్ ఐ వర్ ప్రొపెల్డ్ బై ఎంథూసియాజం ఫర్ ట్రావెల్ పర్ సే, ఐ వుడ్ గో బై బస్ అండ్ ట్రైన్ టు పాట్నా. ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే, ఒకవేళ నాకు ఇంకా ట్రావెల్ చేయాలి అని ఎగ్జైటింగ్గా ఉంటే నేను బస్సు లేదా ట్రైన్లో పాట్నాకి వెళ్తా. అండ్ దాని తర్వాత నేను బెనారస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆగ్రా దాటి దాని తర్వాత ఢిల్లీకి వెళ్తా అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అతనికి ఏ రూట్ తీసుకోవాలి అని కన్సిడర్ అతను చేసుకుంటూ ఉన్నాడు అనమాట. గో హోమ్. ఓకే, బట్ ఐఎమ్ వెరీ ఎగ్జాస్టెడ్ అండ్ హోమ్ సిక్. కానీ అతనికి ఏమైంది, అతన్ని అప్పటికి చాలా అలసిపోయి టయర్డ్గా ఉన్నాడు అనమాట. టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ ఆగస్ట్, గో హోమ్. ఇంకా అతను ఏమనుకుంటున్నాడు అంటే లాస్ట్ డే ఇది ఆగస్ట్లో, ఇంకా సరే వెళ్ళు అని అతనే చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. మూవ్ డైరెక్ట్లీ టువర్డ్స్ హోమ్. సో ఇంకా అతనే ఏం చెప్పుకుంటూ ఉన్నాడు, లేదు ఇది ఆగస్ట్లో లాస్ట్ డే, ఇంకా నువ్వు వెళ్ళాలి ఇంటికి, సరే ఇంకా నువ్వు స్టార్ట్ అవ్వు, మూవ్ అవ్వు ఇంటికి అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా అతను ఏం చేసిండు, దాని తర్వాత ఐ ఎంటర్ ద నేపాల్ ఎయిర్లైన్స్ ఆఫీస్ అండ్ బై ఏ టికెట్ ఫర్ టుమారోస్ ఫ్లైట్. సో ఇంకా నేపాల్ ఎయిర్లైన్స్కి ఓకే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ రేపటికి ఫ్లైట్ కోసం అని టికెట్ తీసుకుని ఉన్నాడు. I look at the flute seller standing in a corner of the square near the hotel. In his hand is a pole with an attachment at the top from which 50 or 60 bansuris protrude in all directions like the quills of a porcupine. They are of bamboo. There are cross flutes and recorders. From time to time he stands the pole on the ground, selects a flute and plays for a few minutes. సో ఇతను అంటే అక్కడ టికెట్ బుక్ చేసుకున్నాడు కదా నెక్స్ట్ డే ఫ్లైట్కి. సో ఇంకా అతను ఐ లుక్ ఎట్ ద ఫ్లూట్ సెల్లర్ స్టాండింగ్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ ద స్క్వేర్ నియర్ ద హోటల్. ఓకే, సో ఇక్కడ హోటల్ దగ్గర ఒక కార్నర్లో ఒక ఫ్లూట్ సెల్లర్ అతనికి కనిపించింది అనమాట. ఇన్ హిస్ హ్యాండ్ ఈజ్ ఎ పోల్ విత్ అన్ అటాచ్మెంట్ ఎట్ ద టాప్ ఫ్రమ్ విచ్ 50 or 60 bansuris protrude in all directions like the quills of a porcupine. First we will see the meanings of these words. Okay, bansuris are nothing but flutes. ఓకే, పాక్యుపైన్ అంటే ముళ్ళ పంది అంటాం కదా మనం, అది అనమాట. అండ్ ప్రొట్రూడ్ అంటే ఫిక్సింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్కి మీనింగ్ చూద్దాం. సో అతని చేతిలో ఒక పొడవాటి కట్టె అనమాట, పోల్ అంటే కట్టె. ఓకే, ఆ పైన టాప్లో అతని దగ్గర అంటే ఇట్లా ఒక పెద్ద ఏమంటాము మనము ఒక ప్లేట్ లాంటిది అనుకోండి, ఏదైనా ఒక పెద్ద కట్టెకి ఇలా రౌండ్ ఒకటి ఉంది, దాంట్లో 50 or 60 ఫ్లూట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అవి ఎలా ఉన్నాయి అంటే ఇలా రౌండ్గా ఉన్నాయి. ఎలా చూడడానికి ఎలా ఉన్నాయి అంటే పాక్యుపైన్, క్విల్స్ ఆఫ్ పాక్యుపైన్ అంటే ముళ్ళపంది ఒక ముళ్ళులు పైకి ఇలా లేచి ఉంటాయి కదా ఆల్ డైరెక్షన్స్లో. సో సేమ్ అతను కూడా వాటిని అలా ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు అనమాట. అండ్ ఇంకా అవి దేంతో తయారు చేసిరు అని అంటే బ్యాంబూతో. ఓకే, బొంగు కట్టెలతో అవి తయారు చేసి ఉన్నాయి అనమాట. దెర్ ఆర్ క్రాస్ ఫ్లూట్స్ అండ్ రికార్డర్స్. ఇంకా అతని దగ్గర ఏమున్నాయి అని అంటే క్రాస్ ఫ్లూట్స్ అంట, అండ్ ఇంకా రికార్డర్స్ కూడా అతని దగ్గర ఉన్నాయంట. అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హీ స్టాండ్స్ ద పోల్ ఆఫ్ ద గ్రౌండ్, సెలెక్ట్స్ ఎ ఫ్లూట్ అండ్ ప్లేస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. సో ఇంకా అతను ఒకటే ప్లేస్లో ఉండకుండా టైం టు టైం ఒక ప్లేసెస్ని చేంజ్ చేస్తూ ఆ పోల్ని గ్రౌండ్ పైన పెట్టి అందులోంచి ఒక ఫ్లూట్ తీసుకొని కొద్దిసేపటి కోసం ఆ ఫ్లూట్ని ప్లే చేస్తూ ఉన్నాడు అనమాట. The sound rises clearly above the noise of the traffic and the hawkers' cries. సో ఇంకా సౌండ్ ఎలా ఉంది అంటే చాలా క్లియర్గా ఉందన్నమాట. అంటే అక్కడ నార్మల్గా మనం హోటల్ దగ్గర అంటే అది బయట రోడ్ పైనే ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్లో కానీ హాకర్స్ అంటే బయట మనం బండి పైన ఏదైనా అమ్ముతూ ఉంటారు కదా గట్టిగా, వాళ్ళ సౌండ్కి ఆ ట్రాఫిక్కి మించి కూడా సౌండ్ చాలా క్లియర్గా ఉందంట. ఏం సౌండ్ అంటే ఫ్లూట్ సౌండ్. He plays slowly, meditatively, without excessive display. He does not shout out his wares. Occasionally he makes a sale, but in a curiously off-handed way, as if this were incidental to his enterprise. Sometimes he breaks off playing to talk to the fruit seller,
I imagine that this has been the pattern of his life for years. సో ఇంకా అతనికి చాలా క్లియర్గా వినిపిస్తుంది అనమాట. హీ ప్లేస్ స్లోలీ మెడిటేటివ్లీ వితౌట్ ఎక్సెసివ్ డిస్ప్లే. సో ఇంకా అతను ఎలా ప్లే చేస్తున్నాడు ఫ్లూట్ అంటే చాలా స్లోగా, మెడిటేటివ్లీ అంటే చాలా ఆలోచించి ఒక రిథమిక్ వేలో దాన్ని డిస్ప్లే చేస్తూ ఉన్నాడు అనమాట. హీ డస్ నాట్ షౌట్ అవుట్ హిస్ వేర్స్. సో ఇది తీసుకోండి తీసుకోండి అని అతను గట్టిగా అరవటం లేదనమాట. Occasionally he makes a sale, but in a curiously offhanded way, as if these were incidental to his enterprise. ఓకే, సో ఇది ఒకేషనల్లీ అంటే అతనికి ఆ మార్కెట్ ఆ బిజినెస్ అనేది ఫ్లూట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎప్పుడు అవ్వట్లేదు అనమాట. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు వచ్చి దాన్ని కొంటూ ఉన్నారు అంతేగాని అది అంటే ఫ్రీక్వెంట్గా కస్టమర్స్ రావడం అతను అమ్మడం అలాంటిది ఏమీ లేదనమాట. అయితే బట్ ఇన్ ఏ క్యూరియస్లీ ఆఫ్ హ్యాండెడ్ వే. సో అతనికి ఇది చాలా క్యాజువల్ అనమాట. ఆఫ్ హ్యాండెడ్ అంటే క్యాజువల్. ఓకే, సో క్యాజువల్గా అతను ఈ బిజినెస్ అనేది చేస్తూ ఉన్నాడు అనమాట. సమ్ టైమ్స్ ఈ బ్రేక్స్ ఆఫ్ ప్లేయింగ్ టు టాక్ టు ద ఫ్రూట్ సెల్లర్. సో ఇంకా అతను ఆ ఫ్లూట్ వాయిస్తో ప్లే చేస్తూ ఉంటాడు కదా, కొన్నిసార్లు అది స్టాప్ చేస్తాడు అనమాట. చేసి అక్కడ పక్కన ఉన్న ఫ్రూట్ సెల్లర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో అప్పుడు ఈ రైటర్కి ఏమనిపిస్తుంది అంటే, ఐ ఇమాజిన్ దట్ దిస్ హ్యాస్ బీన్ ద ప్యాటర్న్ ఆఫ్ హిస్ లైఫ్ ఫర్ ఇయర్స్. సో ఇది అతనికి జస్ట్ ఒక పార్ట్ టైం లాగానే. ఎందుకు అని అంటే అతనికి బిజినెస్ అనేది ఎక్కువ అవ్వడం లేదు, జస్ట్ అతనికి ఒక పార్ట్ టైం బిజినెస్ లాగానే చాలా ఇయర్స్ నుంచి అతను ఈ బిజినెస్ అనేది చేస్తూ ఉన్నాడేమో అని ఇక్కడ రైటర్ అతని మనసులో అతను అనుకుంటూ ఉన్నాడు. I find it difficult to tear myself away from the square. Flute music always does this to me. It is at once the most universal and most particular of sounds. There is no culture that does not have its flute, the reed, nay, the recorder, the Japanese shakuhachi, the deep bansuri of Hindustani classical music. సో అతనికి ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు టియర్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ ద స్క్వేర్స్. స్క్వేర్ అంటే ఇక్కడ హోటల్ అనమాట. సో అతని ఉన్న హోటల్ ప్లేస్ నుంచి అతనికి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందిగా డిఫికల్ట్గా ఉండే అనమాట. ఎందుకు అంటే అతను అక్కడ నిల్చునే ఫ్లూట్ మ్యూజిక్ వింటున్నాడు కాబట్టి అతనికి అక్కడ నుంచి అసలు వెళ్ళాలి అనిపించలేదు. ఫ్లూట్ మ్యూజిక్ ఆల్వేస్ డస్ దిస్ టు మీ. సో అదే కదా ఇందాక నేను చెప్పిన. సో ఎప్పుడు ఫ్లూట్ మ్యూజిక్ విన్నా కూడా అతనికి చాలా పీస్ఫుల్గా అక్కడి నుంచి వెళ్ళాలి అని అనిపించకుండా ఎప్పుడు అది వింటూనే ఉండాలి అన్నట్టుగా అతనికి అనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎట్ వన్స్ ద మోస్ట్ యూనివర్సల్ అండ్ మోస్ట్ పర్టికులర్ ఆఫ్ సౌండ్స్. సో ఇంకా అతను ఏమంటున్నాడంటే ఫ్లూట్ మ్యూజిక్ ఏదైతే ఉందో అతనికి చాలా అంటే పర్టికులర్ ఒక అంటే ఏ సౌండ్స్ విన్నా అతనికి అలా అనిపించదు అనమాట. అది చాలా యూనిక్గా అతను ఫీల్ అవుతాడు. దెర్ ఈస్ నో కల్చర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఫ్లూట్, ద రీడ్ నే, ద రికార్డర్, ద జాపనీస్ షాకుహచి. సో ఇంకా ఇక్కడ రైటర్ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూట్స్ గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా అతనికి ఫ్లూట్ మ్యూజిక్ అనేది చాలా పర్టికులర్గా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా అక్కడ ట్రాఫిక్ ఉన్నా అక్కడ ఇంకా నాయిసీ ఏరియా ఉన్నా కూడా అతనికి ఫ్లూట్ మ్యూజిక్ అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది అని. నిజంగానే ఫ్లూట్ చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్కి వింటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మనం ఇది ఎవరు యూజ్ చేస్తారు మన కల్చర్లో అయితే మన రిలీజియన్లో అయితే కృష్ణుడు యూజ్ చేస్తాడు. అతను పాడుతున్నప్పుడు అక్కడున్న ఆవులు కూడా చాలా ప్రశాంతతని ఫీల్ అవుతాయి అనమాట. సో ఇంకా ఇతను ఏం చెప్తున్నాడు ఇక్కడ, దెర్ ఈస్ నో కల్చర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఫ్లూట్. సో ఇంకా ఇతను ఏం చెప్తున్నాడు అంటే అసలు ఫ్లూట్ లేకుండా ఏ కల్చర్ లేదు అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఎక్కడెక్కడ అంటే ద రీడ్ నే, ద రికార్డర్, ద జాపనీస్ షాకుహచి ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూట్స్ అనమాట. ఓకే, సో కొంతమంది ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు అనమాట. ద రీడ్ నే అని ఒకరు, ద రికార్డర్ అని ఒకరు, ద జాపనీస్ వాళ్ళైతే షాకుహచి అని ఒకరు, ద డీప్ బాన్సూరి ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. సో ఇక్కడ మనకి హిందుస్థానీలో అంటే మన భారతదేశంలో మనము ఫ్లూట్ ని బాన్సూరి అని పిలుస్తాం అనమాట. ఓకే, ద క్లియర్ ఆర్ బ్రీత్లీ ఫ్లూట్స్ ఆఫ్ సౌత్ అమెరికా. సో ఇంకా ఇక్కడ సౌత్ అమెరికాలో ఎలా పిలుస్తారంటే బ్రీతీ ఫ్లూట్స్ అని పిలుస్తారు అనమాట. ద హై పిచ్డ్ చైనీస్ ఫ్లూట్స్. సో చైనాలో కూడా ఫ్లూట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇంకా అది ఎలా ఉంటుంది అంటే చాలా మనం నార్మల్గా మన ఇండియన్ ఫ్లూట్స్ బాన్సూరి అయితేనేమో మనం ఎలా ప్లే చేస్తే చాలా మెడిటేటివ్గా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో చైనీస్ వాళ్ళది చాలా సౌండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈచ్ హ్యాస్ ఇట్స్ స్పెసిఫిక్ ఫింగరింగ్ అండ్ కంపాస్. సో ఎవరి ఫ్లూట్ వాళ్ళకి అంటే మనం ఫింగర్ని పెట్టే విధానం ఆ ఫ్లూట్ వాయిస్ అనేది ఉంటుంది. ఫింగరింగ్ వే ఆఫ్ ప్లేసింగ్ ద ఫింగర్స్ టు ప్లే డిఫరెంట్ నోట్స్.
ఓకే, లైక్ మనం వీణ ప్లే చేస్తాం కదా, వీణాకి ఇలా వైర్స్ ఉంటాయి. సో మనం ఆ వైర్స్ ని ఎలా ఎలా కదిపితే అలాంటి సౌండ్ వస్తుంది. సో సేమ్ ఫ్లూట్ కి మనం ఫింగర్స్ ఆ హోల్స్ దగ్గర ప్లేస్ చేస్తాం అనమాట. సో it waves its own association. Yet to hear any flute is, it seems to me, to be drawn into the commonality or all mankind, to be moved by music closest in its phrases and sentences to the human voice. Its motive force too is living breath. It too needs to pause the breath before it can go on. ఇట్ వీవ్స్ ఇట్స్ ఓన్ అసోసియేషన్స్ అంటే ఇక్కడ మనము చెప్పుకోవచ్చు, ఇందాక మనం చాలా టైప్స్ ఆఫ్ ఫ్లూట్స్ ని చూసినాం కదా. సో దానికి అది ఒక అంటే ఏమంటారు అంటే ఇప్పుడు చైనీస్ లో ఒకలాగా, జపనీస్ లో ఒకలాగా, సో హిందుస్థాన్ అంటే భారతదేశంలో ఒకలాగా ఉంది కదా. సో దానికి అదే ఒక స్పెషాలిటీని క్రియేట్ చేసుకుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. గెట్ టు హియర్ ఎనీ ఫ్లూట్ ఈస్, ఇట్ సీమ్స్ టు మీ టు బి డ్రాన్ ఇన్ టు ద కామనాలిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. Yet to hear any flute is, it seems to me to be drawn into the commonality of all mankind. ఇంకా అతనికి ఏమనిపిస్తుంది అని అంటే ఈ ఫ్లూట్ వినకపోయినా కూడా అతనికి విన్నట్టుగానే ఉంది అనమాట. సో ఇంకా అతన్ని అందరు మనుషులు ఒకటే అన్నట్టుగా అతనికి ఫీల్ అవుతూ ఉంటది అనమాట ఫ్లూట్ వాయిస్ విన్నప్పుడల్లా. ఓకే, టు బి మూవ్డ్ బై మ్యూజిక్ క్లోజెస్ట్ ఇన్ ద ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ టు ద హ్యూమన్ వాయిస్. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే ఏ మ్యూజిక్ అంటే ఫ్లూట్ మ్యూజిక్ విన్నప్పుడల్లా అతను చాలా అంటే ఎవరి వాయిస్ విన్నా కూడా వాళ్ళకి అదేలాగా అనిపించి వాళ్ళందరికీ అతను చాలా క్లోజ్ అవుతున్నట్టుగా అతను ఫీల్ అవుతూ ఉంటాడు. ఇట్స్ మోటివ్ ఫోర్స్ టూ ఈజ్ లివింగ్ బ్రీత్. ఇట్ టూ నీడ్స్ టు పాజ్ అండ్ బ్రీత్ బిఫోర్ ఇట్ కెన్ గో ఆన్. సో ఇంకా అసలు మనుషులు బ్రతకడానికి ఏం అవసరం అంటే గాలి, శ్వాస అవసరం కదా. సో ఇక్కడ మనము ఫ్లూట్ ప్లే చేయడానికి కూడా ఆ బ్రెత్ అనేది అవసరం అనమాట. ఎస్, మనం ఫ్లూట్ అంటే ప్లే చేసినప్పుడల్లా మన గాలిని మన ఫింగర్స్ ని యూజ్ చేసి మనము ఫ్లూట్ అనేది ప్లే చేస్తాం కదా. సో ఇక్కడ అతను ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ ఫ్లూట్ ఎలా ప్లే చేస్తామంటే మనం మాట్లాడే మాటల్ని కూడా మనం ఫ్లూట్ లో ప్లే చేయొచ్చు, రైట్. సో అది అర్థం అయ్యే వాళ్ళకి అవుతుంది, కానీ వాళ్ళకి అవ్వదు. సో ఇంకా మనకి దానికి ఏం అవసరం అంటే మన శ్వాస అనేది అవసరం. సో అతనికి ఏమనిపిస్తుంది అని అంటే అందరూ మనుషులు ఒక్కటే అని, అంటే అందరు తీసుకునే గాలి ఒక్కటే అని. That I can be so affected by a few familiar phrases on the Bansuri surprises me at first. From the previous occasions that I have returned home after a long absence abroad, I have hardly noticed such details and certainly have not invested them with the significance I now do. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే దట్ ఐ కెన్ బి సో అఫెక్టెడ్ బై ఫ్యూ ఫెమిలియర్ ఫ్రేజెస్ ఆన్ ద బాన్సురీ సర్ప్రైజెస్ మీ అట్ ఫస్ట్. సో అతను ఏమంటున్నాడు అంటే ఇది విన్న తర్వాత అంటే అతనికి చాలా సర్ప్రైజింగ్ గా ఉండే అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఫ్లూట్ మ్యూజిక్ అతను విన్నాడో అప్పుడు అతనికి అది చాలా సర్ప్రైజింగ్ గా ఉండే అనమాట. ఫ్రమ్ ద ప్రీవియస్ ఒకేషన్స్ దట్ ఐ హ్యావ్ రిటర్న్ హోమ్ ఆఫ్టర్ లాంగ్ అబ్సెన్స్ అబ్రాడ్. సో ఇంకా అతను చాలా ఇయర్స్ తర్వాత ఫారెన్ నుంచి అబ్రాడ్ నుంచి ఎప్పుడైతే ఇంటికి వచ్చిండో అతను ఏం నోటీస్ చేసిండు అని అంటే అతను ఇప్పుడు ఎంత అటెన్షన్ పే చేస్తున్నాడో ఆ అటెన్షన్ అతని ముందు అస్సలు ఇవ్వకపోయేదన్నమాట. ఓకే, సో అందుకనే అతనికి చాలా ఆ మ్యూజిక్ అనేది చాలా సర్ప్రైజింగ్ గా ఉండే అనమాట. సో this is the lesson Kathmandu written by Vikram Seth, and this is an extract from Heaven Lake. So I hope you understand the lesson. For more videos please like, share and subscribe my channel. Thank you.